ఈ సోమవారం రోజున శివయ్య చక్కగా అన్ని తనకంటే గొప్పగా చూసుకోవడం మొదలుపెట్టావు. వాళ్ళ ఆదాయం, ప్రీతి, అంటే స్థితి, విజయాలు చూసి నేను వాళ్ళకంటే తక్కువ అనుకునేవాడివి. కానీ ఇప్పుడు నీ ఆత్మ మేలుకుంది. నీవు ఆ విశ్వం బిడ్డవైపోయావని, సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించగలిగితే నీకు ధనం ఇవ్వడంలో ఎందుకు వెనకాడుతుంది చెప్పు? అది కూడా నీకు అర్థమైపోయింది. ఇప్పుడు నీకు అర్హునిగా భావించుకున్నావు. ఆ అర్హత భావన ఉన్న చోట సమృద్ధి రావడం అనివార్యమే. తల్లి, ఇప్పుడు నీ జీవితంలో సరైన వ్యక్తులు రాబోతున్నారు. ధనం ఎల్లప్పుడూ వ్యక్తుల ద్వారానే వస్తుంది. అంటే నీకు అవకాశం అనేది కనెక్షన్ ముందు నీ చుట్టూ తప్పు వ్యక్తులు ఉండేవారు కదా ఇదివరకు. నీ అవకాశాలను పీడించేవారు, నిన్ను ముందుకు రానివ్వకుండా నీ తలంపుకు విలువ ఇవ్వనివారు. కానీ ఆ వ్యక్తులు తొలగిపోయారు లేదా తొలగించబోతున్నారు. ఇప్పుడు నీ జీవితంలో ప్రవేశించే వ్యక్తులు నిన్ను ఎంతగానో ఉద్ధరిస్తారు, నమ్ముతారు, నీకు అవకాశాలు ఇస్తారు. వీళ్ళే నీ సమృద్ధి ద్వారాలు. బిడ్డ, నువ్వు విశ్వానికి చూపించావు, నీవు ఎప్పటికీ ఓడిపోవు. ఎంత గాయపడినా, ఎంత పడిపోయినా, ఎంత ఏడ్చినా మళ్ళీ లేచి నడిచావు. విశ్వం అలాంటి వ్యక్తికి బహుమతి ఇవ్వకుండా ఉంటుందా? నీ ఆత్మ ఈ పట్టుదల నాకు గర్వాన్ని ఇచ్చిందమ్మా. నువ్వు విరిగినా ఆగలేదు, ఏడ్చినా చెదిరిపోలేదు, భయపడినా మార్గం వదులుకోలేదు. ఇప్పుడు ధనం నీ వైపు పరుగులు పెడుతూనే ఉంది. విశ్వం చెప్తోంది, నీవు ఇంతకాలం సహించావు, ఇక నేను నీకు అంతా ఇస్తాను. తల్లి, నీ విధి చక్రం తిరిగింది. విధి ఒక చక్రంలాగా తిరుగుతోంది. కొంతకాలం ఎంత కష్టపడినా దొరకదు. మళ్ళీ ఒక కాలం వస్తుంది, చిన్న పనులు కూడా పెద్ద లాభాలను ఇస్తాయమ్మా. ఇక ఆ కాలం నీకు ఇప్పుడు మొదలైంది. నీ విధి చక్రం కింద నుంచి పైకి తిరిగింది. ఆ మార్పు యొక్క మొదటి సంకేతం ధనం అకస్మాత్తుగా పెరగడం. తల్లి, నీ విధి ఇప్పుడు కొత్త అక్షరాలతో రాయబడుతోంది. ముందు నీ జీవితంపై పేదరికం, గాయాలు, కాలం దెబ్బలు, పరిస్థితుల గీతలు ఉండేవి కదూ. కానీ ఇప్పుడు తెరుచుకుంటున్న అధ్యాయం పూర్తిగా విరుద్ధం, కొత్తది. ఈ అధ్యాయంలో పోరాటమాలు ఉండవు, అభద్రత ఉండదు, కొరత ఉండదు, వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇందులో రాయబడింది ఏంటో తెలుసా? ధనం, సమృద్ధి, స్థిరత్వం, అవకాశాలు, గౌరవం, నిరంతర ఉన్నతి. తల్లి, ఇది విధి కాదమ్మా, ఇది నీ హక్కు. బిడా, నీవు కోల్పోయిన దానికి ఇప్పుడు ప్రతిఫలం రాబోతోంది. నీవు డబ్బు, అవకాశాలు అనేవి, సంబంధాలు అనేవి, నీ ఆలోచన, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉన్నావు కనుకనే విశ్వం ఇప్పుడు దేన్ని శాశ్వతంగా నీ నుంచి వేరు చేయదు. నీ నుంచి తీసుకున్నది ఇప్పుడు అనేక రెట్లు ఇచ్చి తిరిగి ఇచ్చేస్తోంది. నీవు విధిలో